వెల్కమ్ టు ఈగిల్ హెల్త్. మీతో మాట్లాడుతుంది డాక్టర్ కరుణ కుమార్, కన్సల్టెంట్ హెమటాలజిస్ట్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్. గర్భిణీ స్త్రీలలో ప్లేట్లెట్ సంఖ్య పడిపోవడానికి గల కారణాలు ఏంటనేది ఈరోజు చూద్దామండి. సో గర్భిణీ స్త్రీలలో మనం చూసినట్లయితే 3 త్రైమాసికాల్లో మనం ప్లేట్లెట్ తగ్గిపోవడం గల కారణాలు గమనించాలి. మొదటి త్రైమాసికంలో ప్లేట్లెట్ పడిపోయినట్లయితే సాధారణంగా వీళ్ళల్లో ఐటీపీ అనే జబ్బుని గమనిస్తుంటాం, అంటే ఇమ్యూన్ థ్రాంబోసైటోపినియా. ఈ ఇమ్యూన్ థ్రాంబోసైటోపినియా అది ఏ వయసు వాళ్ళలో కూడా రావచ్చు. పిల్లల్లో చూస్తాము, పెద్దల్లో చూస్తాము, ఎల్డర్లీ పీపుల్లో కూడా చూస్తాము. సో ఈ ప్రెగ్నెంట్ ఉమెన్లో కూడా ఫస్ట్ త్రైమాసికంలో ప్లేట్లెట్ పడిపోయినప్పుడు ఐటీపీ అనే జబ్బుని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఐటీపీ అనే జబ్బుని ఎలా గుర్తిస్తామంటే ప్లేట్లెట్ సంఖ్య మాత్రం పడిపోతుంది తప్ప ఎటువంటి లక్షణాలు కనపడవు. అంటే జ్వరం రావడం కానీ వేరే ఎటువంటి బాడీలో మార్పులు కానీ మనం గమనించాం. ప్లేట్లెట్ల సంఖ్య ఎప్పుడైతే 30,000 కంటే లోపల పడిపోయినప్పుడు మాత్రమే ఆ ప్లేట్లెట్ తగ్గిపోవడం వల్ల వచ్చే మార్పులు, అంటే బ్లీడింగ్ సంబంధించిన సిమ్టమ్స్ని మనం గమనిస్తాం. అంటే చర్మం పైన మచ్చలు రావడము, నోస్ బ్లీడ్ అవ్వడము, గమ్స్ బ్లీడ్ అవ్వడము, ఇటువంటి వేరే బ్లీడింగ్ లక్షణాలను గమనిస్తూ ఉంటాం. కొంతమందికి ప్లేట్లెట్ సంఖ్య 50,000 లక్ష మధ్య ఉండడంతో వాళ్ళకి ఎటువంటి లక్షణాలు ఉండవు, వాళ్ళకి అప్పుడు ట్రీట్మెంట్ కూడా అవసరం ఉండదు. ఇటువంటి పేషెంట్స్ని క్లోజ్గా ఫాలోఅప్ చేసుకొని 2వ త్రైమాసికంలో, 3వ త్రైమాసికంలో డెలివరీకి ముందు గనక 70,000-80,000 వేలు ఉన్నట్లయితే డెలివరీ సునాయాసంగా అయిపోతుంది. ఒకవేళ డెలివరీ ముందు నెల 40,000, 30,000 ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి ట్రీట్మెంట్ చేసుకోవాలి. డెలివరీ టైంకి అంతా మనం ఒక 80,000 ప్లేట్లెట్ని పెంచుకున్నట్లయితే వాళ్ళకి ట్రీట్మెంట్ ద్వారా పెంచుకున్నట్లయితే డెలివరీ సునాయాసంగా అవడం జరుగుతుంది. సో 2వ త్రైమాసికానికి వచ్చినట్లయితే గెస్టేషనల్ థ్రాంబోసైటోపినియా అంటాము. అంటే హార్మ్లెస్ వేరియంట్ అంటాం, అంటే హానికరం కాని రకమైన కండిషన్ ఇది. దీంట్లో ప్లేట్లెట్స్ తగ్గుతాయి కానీ ప్రెగ్నెంట్ ఉమెన్కి ఎటువంటి హామ్ ఉండదు. సాధారణంగా వీళ్ళల్లో ప్లేట్లెట్స్ నార్మల్గా 150,000 అనుకుంటాం కదా. సో వీళ్ళల్లో ఒక 70,000-80,000 వరకు వచ్చి ఆగిపోతుంది. సో అంతేగాని ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా 70,000 కంటే లోపల రావడం జరగదు. ఒకవేళ 70,000 కంటే కింద పోయినట్లయితే అది గెస్టేషనల్ థ్రాంబోసైటోపినియా అయి ఉండే ఛాన్సెస్ తక్కువ అయిపోతాయి. సో వేరే కారణాలు మనం చెక్ చేసుకోవాలి. ఇంకా ఫర్దర్గా 3వ త్రైమాసికానికి వచ్చినట్లయితే ఇక్కడ కొన్ని హానికరమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. వీళ్ళల్లో కొన్నిసార్లు ఎక్సెసివ్ వెయిట్ గెయిన్, బరువు పెరగడము, తర్వాత కాళ్ళ వాపు, బీపీ పెరగడము, తర్వాత లివర్ ఎంజైమ్స్ రైజ్ అవ్వడము, ఇటువంటి కండిషన్స్తో కలిపి వచ్చే లో ప్లేట్లెట్ కౌంట్ కొద్దిగా డేంజరస్ అని చెప్పొచ్చు. ఇది త్వరగా గుర్తించాలి. త్వరగా ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మదర్కి హాని కాకుండా ఉంటుంది. ఇంకా వేరే కారణాలు, అంటే సాధారణంగా అన్ని వయసుల్లో వచ్చే కారణాలు ప్లేట్లెట్ తగ్గడానికి వీళ్ళల్లో కూడా చూస్తుంటాం. కొన్నిసార్లు ఏప్లాస్టిక్ అనీమియా, ఆ తర్వాత బోన్ మ్యారోకి సంబంధించిన డిజార్డర్స్, కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వల్ల తగ్గిపోవడము, సో కొన్ని రకాల మెడికేషన్స్ వల్ల ప్లేట్లెట్ పడిపోవడము అనేవి కూడా వీళ్ళల్లో చూస్తుంటాం. రేర్గా బ్లడ్ క్యాన్సర్ అనేది కూడా వీళ్ళల్లో గమనించవచ్చు. ప్లేట్లెట్ తగ్గినప్పుడు మొదట ఈ లక్షణాలు ఉన్నట్లయితే ఒక సిబిపిఐ టెస్ట్ ద్వారా మనకి కౌంట్ గుర్తించడం జరుగుతుంది. సో ప్లేట్లెట్ సంఖ్య బట్టి వీళ్ళల్లో మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు. ప్లేట్లెట్ సంఖ్య కాకుండా ఇంకా హీమోగ్లోబిన్ తగ్గిందా, తెల్ల కణాలు తగ్గాయా, వేరే ఏ లక్షణాలు ఉన్నాయని చూసుకొని దాని ద్వారా వీళ్ళకి మనము ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like and subscribe Eagle Health and Beauty.